Hello, good morning, my dear DSC aspirants. Here in this video, parts of speech అనేటువంటి ఈ టాపిక్ మీద ఈజీగా మనము ఎలా ఐడెంటిఫై చేయాలి ఆప్షన్స్ని అనేటువంటిది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఈ టాపిక్ మీద మనకు కంపల్సరీ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది థర్డ్ క్లాస్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఒక్కరూ దీన్ని చూడండి. డిఎస్సి 2024 రాస్తున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేసి డిఎస్సిలో వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి మీరు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, సో ఫస్ట్ బిట్, డాల్ఫిన్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ యానిమల్స్. ఫస్ట్ బిట్ చూడండి, డాల్ఫిన్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ యానిమల్స్. సో డాల్ఫిన్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ యానిమల్స్, ఇందులో ఇంట్రెస్టింగ్ అండర్లైన్ చేశారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌనా, అడ్జెక్టివా, వర్బా, కంజంక్షన్ అనేటువంటిది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ నౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి అనేటువంటిది మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటివి మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ అంటే నేమింగ్ వర్డ్. అడ్జెక్టివ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. వర్బ్ మీన్స్ యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ పొసెషన్. Conjunction means it connects two sentences or two words. Dolphins are interesting animals. ఇంట్రెస్టింగ్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ అడ్జెక్టివ్ వస్తుంది. ఎలా అవుతుంది అడ్జెక్టివ్ అంటే, డాల్ఫిన్స్ అనేటువంటివి ఇంట్రెస్టింగ్ యానిమల్స్. యానిమల్స్ ఈజ్ ఏ నౌన్. యానిమల్స్ ఈజ్ ఏ నౌన్. ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, యానిమల్స్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. డాల్ఫిన్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ యానిమల్స్. యానిమల్స్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ అనేటువంటి వర్డ్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ద బ్యూటిఫుల్ ఉమెన్ క్రైడ్ సాఫ్ట్లీ. ద బ్యూటిఫుల్ ఉమెన్ క్రైడ్ సాఫ్ట్లీ. హియర్ ద బ్యూటిఫుల్ అండర్లైన్ చేశారు. బ్యూటిఫుల్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద బ్యూటిఫుల్ ఉమెన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఉమెన్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఉమెన్ అనేటువంటి నౌన్ని, ఆ ఉమెన్ ఎటువంటి ఉమెన్? బ్యూటిఫుల్ ఉమెన్. సో హియర్ బ్యూటిఫుల్ ఇట్ డిస్క్రైబ్స్ ద ఉమెన్, ఆమె యొక్క అందాన్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో కాబట్టి ఉమెన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి బ్యూటిఫుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, రీసెంట్లీ there has been a reduction in the price of milk. Recently. So recently ly తో ఒక వర్డ్ ఎండ్ అయితే 99.9% అది యాడ్వర్బ్ అవుతుంది. ly. రీసెంట్లీ there has been a reduction in the price of milk. రీసెంట్లీ అంటే టైంని గురించి మెన్షన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు టైం గురించి మెన్షన్ చేస్తే మ్యాక్సిమం అది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ 2 మనకు ఇండికేషన్స్. ly అనేటువంటి వర్డ్తో ఎండ్ అయితే యాడ్వర్బ్. సో రీసెంట్లీ అంటే అది యాడ్వర్బ్, lyతో ఎండ్ అయింది కాబట్టి టైంని గురించి, ఒక సెంటెన్స్లో టైంని గురించి, ఎప్పుడు అనేటువంటిది దాని గురించి చెప్తుంది కాబట్టి టుమారో, నెక్స్ట్, ఎస్టర్డే, రీసెంట్లీ,
ఇలాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే డైలీ, ఇవన్నీ కూడా యాడ్వర్బ్. టైంని గురించి రీసెంట్లీ ఎల్వైతో ఎండ్ అయినటువంటి ప్రతి వర్డ్ కూడా 99.9% అది యాడ్వర్బ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. హీ వాజ్ బ్యాడ్లీ హిట్ బై ఏ సివియర్ స్టార్మ్. He was badly hit by a severe storm. Noun, adverb, verb, pronoun. So elimination method. Noun కాదు. Noun అంటే నేమింగ్ వర్డ్ కాదు. adverb కాదు. బ్యాడ్లీ హిట్. బ్యాడ్లీ అనేటువంటిది యాడ్వర్బ్ ఇక్కడ. హిట్ అనేటువంటిది వర్బ్ ఇక్కడ. సో హీ అనేటువంటిది ప్రొనౌన్. సో వాజ్ అనేటువంటిది వర్బ్. సో వర్బ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్. వాజ్, యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా ఇక్కడ వర్బ్ కిందకే వస్తాయి. సో హీ ప్రొనౌన్, వాజ్ హెల్పింగ్ వర్బ్ అంటే వర్బ్ అర్థము, బ్యాడ్లీ అనేటువంటిది యాడ్వర్బ్, హిట్ అంటే అది యాక్షన్ కాబట్టి వర్బ్, బై ప్రిపోజిషన్, ఏ ఆర్టికల్ అంటే అడ్జెక్టివ్ క్రిందికి వస్తుంది, సివియర్ అడ్జెక్టివ్, స్ట్రామ్ నౌన్ స్ట్రామ్ అనేటువంటి నౌన్. ఎటువంటి స్ట్రామ్ అది? ఎలా ఉండింది ఆ స్ట్రామ్? చాలా సివియర్గా ఉండింది. సో ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇలా ప్రతి వర్డ్ని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేటువంటిది ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. నెక్స్ట్, ఏ హెడ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ పాసింగ్. ఏ హెడ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ పాసింగ్. హియర్ a head of cattle. Cattle, it is a collective noun. Head is a collective noun. Nouns లో కలెక్టివ్ నౌన్ హెడ్ అనేటువంటిది. సో ఇక్కడ మనకు కలెక్టివ్ నౌన్ సబ్ ఇవ్వలేదు కాబట్టి నౌన్ హెడ్ అనేటువంటిది ఒక నౌన్. హెడ్ ఆఫ్ క్యాటిల్. ఈజ్ వర్బ్. ఓకే. సో ఇలా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ ఏ హెడ్ ఆఫ్ క్యాటిల్, హెడ్ అనేటువంటిది ఏంటంటే నౌన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 6th వన్, ద డాగ్ వాజ్ కిల్డ్ బై దెమ్. ద డాగ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది సెంటెన్స్. ద డాగ్ వాజ్ కిల్డ్ బై దెమ్. దెమ్ అనేటువంటిది ప్రొనౌన్. నౌన్ కాదు, ప్రొనౌన్. వర్బ్ అనేటువంటిది కాదు, యాక్షన్ కాదు కాబట్టి యాడ్వర్బ్ కూడా కాదు. సో ద డాగ్ అనేటువంటిది నౌన్, వాజ్ అనేటువంటిది వర్బ్, హెల్పింగ్ వర్బ్ అవుతుంది, కిల్డ్ వర్బ్, బై ప్రిపోజిషన్, దెమ్ అనేటువంటిది ప్రొనౌన్ క్రిందకు వస్తుంది. ఓకే. దిస్ బుక్ ఈజ్ మైన్. హియర్ మైన్ అనేటువంటిది కూడా ప్రొనౌన్ క్రిందకు వస్తుంది. నౌన్ కాదు, వర్బ్ కాదు, అడ్జెక్టివ్ కాదు, ప్రొనౌన్. దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ అనేటువంటిది అడ్జెక్టివ్, బుక్ అనేటువంటిది నౌన్. బుక్ని మనము దీన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఈ బుక్ అని చెప్పి పర్టికులర్గా చూపిస్తున్నాం కాబట్టి దిస్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, బుక్ నౌన్, ఈజ్ వర్బ్, మైన్ ప్రొనౌన్. నెక్స్ట్, he grasped the bottle firmly with his strong hands. So here he grasped the bottle firmly. ఎల్వైతో ఎండ్ అయితే ఏమవుతుందని చెప్పాము? యాడ్వర్బ్. సో అడ్జెక్టివ్ ఉంది, ఇది రాంగ్, ఎలిమినేట్ చేసేయచ్చు ఈ ఆప్షన్ని. యాడ్వర్బ్. సో నౌన్ ఉంది కాబట్టి మూడో ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేసాం. సో ఆప్షన్ 1, ఆప్షన్ 4 మాత్రమే ప్రస్తుతానికి. ఎల్వైతో ఎండ్ అయింది కాబట్టి యాడ్వర్బ్. సెకండ్, ఫోర్త్, రిమైనింగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం. స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎలాంటి హ్యాండ్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాం ఇక్కడ. హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో స్ట్రాంగ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది. యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ అనే ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ గ్రాస్ప్డ్ ద బాటిల్ ఫర్మ్లీ, ఎల్వైతో ఎండ్ అయింది, యాడ్వర్బ్. స్ట్రాంగ్ అనేటువంటి హ్యాండ్స్ అనేటువంటిది నౌన్. ఆ నౌన్కి ముందు స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. సో యాడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్. ఆప్షన్
2 is the right answer. Whose is this umbrella? Whose is this umbrella? Noun కాదు. Whose interrogative pronoun. So here pronoun అనేటువంటిది రైట్. verb సెంటెన్స్ సబ్జెక్ట్ మొదట నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉండాలి. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హూజ్ అనేటువంటిది ఇంట్రాగేటివ్ ప్రనౌన్ కాబట్టి హూజ్ ఈజ్ ద ఇంట్రాగేటివ్ ప్రనౌన్, ఈజ్ వర్బ్, దిస్ అడ్జెక్టివ్, అంబ్రెల్లా నౌన్. సో హియర్ హూజ్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ప్రనౌన్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ ఈజ్ ఏ రష్యన్ సోల్జర్. He is a Russian soldier. He pronoun, is verb, a adjective, article adjectives కిందకి వస్తాయి. రష్యన్ సోల్జర్. సోల్జర్ ఈజ్ ఏ నౌన్. ఈ నౌన్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. రష్యన్ సోల్జర్, ఏ సోల్జర్ అయినా రష్యన్ సోల్జర్. సో ఈ నౌన్ని డిస్క్రైబ్ చేసేటువంటి దాన్ని మనం ఏమంటాము? అడ్జెక్టివ్ అంటాం. ఇండియన్ సోల్జర్. సో సోల్జర్ అనేటువంటి నౌన్ని మనం ఏ సోల్జర్ అని చెప్తున్నాం పర్టికులర్గా, నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది రష్యన్ అనేటువంటిది. సో ఇట్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. హీ ఈజ్ ఏ రష్యన్ సోల్జర్. రష్యన్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. క్లియరా? ఓకే. దే స్విచ్డ్ ఆఫ్ ద లైట్స్. దే స్విచ్డ్ ఆఫ్ ద లైట్స్. సో ఆఫ్ ఇంటర్జెక్షన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, ప్రిపోజిషన్. సో దే స్విచ్డ్ ఆఫ్ ద లైట్స్. దే స్విచ్డ్ ఆఫ్ అంటే ఒక ప్రిపోజిషన్. ప్రీ ఈజ్ ఏ ప్రీపొజిషన్. ప్రీపొజిషన్. ప్రిపోజిషన్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ ద నౌన్ అండ్ ఇట్ టెల్స్ ద రిలేషన్, పొజిషన్ ఆఫ్ ఎ నౌన్, అండ్ ఇట్ టెల్స్ ద రిలేషన్ విత్ ద నౌన్. దే స్విచ్డ్ ఆఫ్ ద లైట్స్. ఓఎఫ్ఎఫ్, ఓఎఫ్ ఇవి ప్రిపోజిషన్స్ క్రిందికి వస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్, ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. వన్స్, ట్వైస్, థ్రైస్. ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. సో టోల్డ్ చెప్పాను. ఐ హ్యావ్ టోల్డ్ యూ నేను చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? 2 సార్లు చెప్పాను. సో ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద వర్బ్. సో ఇట్ ఈస్ కాల్డ్ adverb. ట్వైస్, థ్రైస్, వన్స్ ఇవన్నీ కూడా డైలీ, రెగ్యులర్లీ. హియర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. నేను నీకు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? 2 times. ట్వైస్ చెప్పాను. సో ఇట్ ఈస్ కాల్డ్ అన్ adverb. ట్వైస్ అనేటువంటిది వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే దాన్ని adverb అంటాము. నౌన్ని డిస్క్రైబ్ చేసినా, ప్రనౌన్ని డిస్క్రైబ్ చేసినా దాన్ని అడ్జెక్టివ్ అంటాము. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. adverb ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ వాంట్స్ దట్ హౌస్. హీ వాంట్స్ దట్ హౌస్. హీ ఈజ్ ద ప్రనౌన్, వాంట్స్ ఈజ్ ద వర్బ్, దట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, హౌస్ ఈజ్ ఏ నౌన్. హౌస్ ఈజ్ ఏ నౌన్. ఆ హౌస్ని పర్టికులర్గా ఒక డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని పిలుస్తాం దీన్ని. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, దట్ హౌస్. సో దట్ అనేటువంటిది ఆ హౌస్కు ముందు వచ్చింది కాబట్టి దీనిని మనం ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటాం అన్నమాట. దట్ హౌస్. సో దట్ అనేటువంటి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఇక్కడ. సో అడ్జెక్టివ్. ఆప్షన్ నౌన్ కాదు. హౌస్ అనేటువంటి నౌన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఆ హౌస్. హీ వాంట్స్ దట్ హౌస్. సో దిస్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. దట్ హౌస్ నౌన్కి ముందు ఉంటుంది అన్నమాట. అడ్జెక్టివ్ ఆల్వేస్ ద అడ్జెక్టివ్ ప్రిసైడెడ్ బై ద నౌన్. నౌన్కి ముందు ఉంటుంది. నౌన్కి ముందు ఉండి నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద అడ్జెక్టివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హియర్ సేమ్ దట్ ఉంది. దట్ ఈజ్ మై హౌస్. ఇక్కడ దట్ ఉంది కదా, ఇక్కడ దట్ను అడ్జెక్టివ్ చెప్పాము అంటే ఇక్కడ దట్ ఉంది కదా, ఇది అడ్జెక్టివ్ అంటే రాంగ్ ఆన్సర్. హీ వాంట్స్ దట్ హౌస్ నౌన్కి ముందు ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది వర్బ్కి ముందు ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్కి ముందు ఉంది. సో దట్ ఈజ్ మై హౌస్. హియర్ ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కు ముందు దట్ ఉంది కాబట్టి
దిస్ ఈజ్ కాల్డ్ ప్రనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. ఓకే, క్లియరా? డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. దట్ ఈజ్ మై హౌస్. దట్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. Option 2 is the right answer. Next, he had enough money to buy a car. He had enough money to buy a car. So he pronoun, had verb, enough money. Money is a noun. Noun ki mundu వచ్చింది కాబట్టి ఎంత మనీ, చాలినంత మనీ, ఎనఫ్. Noun ki mundu ఉంది కాబట్టి it describes about the noun, so it is called an adjective. He had enough money. Enough is an adjective. So here an adjective. Option 2 is the right answer. Option 2 is the right answer. Adjective. Enough money. Money ni describe చేస్తుంది adjective. To preposition, by verb, a adjective, car, noun. సో ఇలా ఒక్కొక్క వర్డ్ని కూడా మనము ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అండ్ రియాక్ట్స్ టు ద స్లైటెస్ట్ ఇరిటేషన్. హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అండ్ రియాక్ట్స్ టు ద స్లైటెస్ట్ ఇరిటేషన్. సో ఎల్వైతో ఎండ్ అయితే ఏమవుతుందని చెప్పుకున్నాం మనం, ఇందాకనే చెప్పుకున్నాం మనం. ఎల్వైతో ఒక వర్డ్ ఎండ్ అయితే, ఒక వర్డ్ ఎల్వైతే ఎండ్ అయితే ఏమవుతుంది, అది యాడ్వర్బ్. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. యాడ్వర్బ్ అనేటువంటిది ఒకే ఆప్షన్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిగతాది యాడ్వర్బ్, మిగతా చూడాల్సిన అవసరమే లేదు. ఎక్స్ట్రీమ్లీ ఎల్వైతే యాడ్ అయింది యాడ్వర్బ్. సో నెక్స్ట్ ఇది రియాక్ట్స్ ఏమై ఉంటుంది, ఖచ్చితంగా వర్బ్ అయి ఉంటుంది. క్లియరా? సో ఇక్కడ మనకు దీంట్లో హీ అనేటువంటిది ప్రొనౌన్, ఈజ్ అనేటువంటిది వర్బ్, ఎక్స్ట్రీమ్లీ యాడ్వర్బ్, సెన్సిటివ్ అండ్ హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అండ్ రియాక్ట్స్ అండ్ కంజంక్షన్ రియాక్ట్స్ అనేటువంటిది వర్బ్. టు ప్రిపోజిషన్, ద స్లైటెస్ట్, ద adjective, slightest adjective, irritation, noun. సో ఇలా మనము ఒక్కొక్క వర్డ్ని జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని మనం ఇలా చేయాలి. నెక్స్ట్, somebody had stolen my pen. Somebody. So we should not mention here a particular person. Somebody had stolen my pen. సంబడి అంటే ఇట్ ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. సంబడి అనేటువంటిది ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్. పర్టికులర్గా మనము ఎవరిని మెన్షన్ చేయట్లేదు. సంబడి ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఇక్కడ సంబడి అనేటువంటిది ప్రొనౌన్ ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంబడి అనేటువంటిది ఆప్షన్ 2 ప్రొనౌన్. సంబడి హ్యాడ్ స్టోలన్ మై పెన్, సంబడి ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హురా వీ హ్యావ్ ఓన్ ద గేమ్. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఖచ్చితంగా అది ఏమై ఉంటుంది, అది ఇంటర్జెక్షన్ అవుతుంది. సో వీ హ్యావ్ ఓన్ ద, మనం ఏదైనా ఒకటి విజయం సాధించినప్పుడు ఆనందంతో ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఇక్కడ. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఎక్స్క్లమేటరీ మార్క్ కనిపిస్తే అది ఖచ్చితంగా ఇంటర్జెక్షన్ అవుతుంది. హీ బాట్ ఏ బుక్ విచ్ వాజ్ నైస్. హియర్ విచ్ ఈజ్ ఏ, హీ బాట్ ఏ బుక్ విచ్ వాజ్ నైస్. హియర్ విచ్ అనేటువంటిది దేన్ని రెఫర్ చేస్తుంది ఇక్కడ? హీ బాట్ ఏ బుక్ విచ్ వాజ్ నైస్. హియర్ విచ్ ఇట్ డిస్క్రైబ్స్, ఇట్ టెల్స్ అబౌట్ ద బుక్. బుక్కు బదులుగా మనం ఇక్కడ విచ్ ఉపయోగిస్తున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. సో విచ్ ఈజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అంటే నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్ కాదు. సో ప్రొనౌన్. హీ బాట్ ఏ బుక్ విచ్ వాజ్ నైస్. ఆ బుక్కు బదులుగా ఉపయోగించేటువంటి ప్రొనౌన్ కాబట్టి ఇది
టూ సెంటెన్స్ని కంబైన్ చేసేదానికి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. విచ్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. సో ఆప్షన్ 2 ప్రొనౌన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు పర్సన్కి బదులుగా అయితే హూ ఉపయోగిస్తాం, థింగ్స్ కాబట్టి ఇక్కడ విచ్ అని ఉపయోగించాం, థింగ్ కాబట్టి. ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిజ్ టర్న్. ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిజ్ టర్న్. సో ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిజ్ టర్న్. ఇక్కడ మనకు ఈచ్ బాయ్, ప్రతి ఒక్క అబ్బాయి, బాయ్ అనేటువంటి నౌన్కి ముందు మనము బాయ్ అనేటువంటి నౌన్కి ముందు ఈచ్ అనేటువంటి వర్డ్ ఉంది. సో ఈచ్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈచ్ డిస్ట్రిబ్యూటివ్. యాక్చువల్గా ఈచ్ బాయ్ అనేటువంటి వర్డ్ నౌన్కి ముందు లేకపోతే ఇది ప్రనౌన్ అవుతుంది. ఒక నౌన్కి ముందు ఉంది కాబట్టి ఈచ్ అనేటువంటి ఒక నౌన్, బాయ్ అనేటువంటి నౌన్కి ముందు ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈచ్ బాయ్, బాయ్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. బాయ్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీనిని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ అని చెప్తాం. సో ఆల్వేస్, షీ ఆల్వేస్. She always try to do her best. She always, never. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్. ఆల్వేస్, ట్రైస్ అనేటువంటి దాన్ని వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది ట్రైస్ అనేటువంటి వర్బ్ని గురించి చెప్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము యాడ్వర్బ్ అని చెప్తాము. నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం, దీన్ని యాడ్వర్బ్ అని చెప్పి చెప్పుకుంటాం. సో యాడ్వర్బ్ నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని యాడ్వర్బ్ అని చెప్తాం. వర్బ్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. షీ ఆల్వేస్ ట్రైస్ టు డూ హర్ బెస్ట్. సో ట్రైస్ అనేటువంటి వర్బ్ని గురించి ఆల్వేస్, నెవరు, టైంని గురించి మెన్షన్ చేసేటివన్నీ ఏమని చెప్పుకున్నాం మనము, టైంని గురించి మెన్షన్ చేసేదంతా కూడా యాడ్వర్బ్స్ కిందకి వస్తాయి. ఎస్టర్డే, టుమారో, ఆల్వేస్, నెవర్, సూన్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, యాడ్వర్బ్ కిందకి వస్తాయి. వెరీ గుడ్. కీప్ క్వైట్, అదర్వైజ్ యూ విల్ బి పనిష్డ్. కీప్ క్వైట్, అదర్వైజ్ ఒక్కసారి ఓకే. కీప్ క్వైట్, అదర్వైజ్ యూ విల్ బీ పనిష్డ్. జాగ్రత్తగా కామ్గా ఉండకపోతే యూ విల్. కీప్ క్వైట్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. యూ విల్ బీ పనిష్డ్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. కీప్ క్వైట్, అదర్వైజ్ యూ విల్ బీ పనిష్డ్, యూ విల్ బీ పనిష్డ్. సో కీప్ క్వైట్ అనేటువంటి ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ని యూ విల్ బీ పనిష్డ్ అనేటువంటి ఒక అసెర్టివ్ సెంటెన్స్ని కనెక్ట్ చేస్తూ ఒక వర్డ్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 23rd, డోంట్ డిస్టర్బ్ మీ యాజ్ ఐ ఆమ్ సింగింగ్. డోంట్ డిస్టర్బ్ మీ. సో డోంట్ డిస్టర్బ్ మీ, ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఐ ఆమ్ సింగింగ్, ఇట్ ఈస్ అన్ అసెర్టివ్ సెంటెన్స్. సో ఈ 2 సెంటెన్స్ని కలుపుతూ మనము యాజ్ అనేటువంటిది ఉపయోగించాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంజంక్షన్. Don't disturb me as I am singing. Don't disturb me. Okay. Don't disturb me as I am singing. As is a conjunction. ఎందుకంటే don't disturb me అనేటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని ఐ ఆమ్ సింగింగ్ అనేటువంటి 2 సెంటెన్స్ని కలిపేదానికి ఉపయోగిస్తుంది కాబట్టి దీనిని మనము కంజంక్షన్ అని చెప్తాం. Which book do you want? విచ్ బుక్. సో బుక్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్, నౌన్కి ముందు ఒక ప్రనౌన్ ఇలాంటివి వస్తే దీన్ని నౌన్కి ముందు ఏదన్నా ఒకటి వస్తే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. బుక్, ఏ బుక్, విచ్ బుక్. విచ్ అనేటువంటిది ఏంటంటే అడ్జెక్టివ్ అవుతుంది. బుక్కు ముందు ఒక విచ్ బుక్ని రెఫర్ చేస్తుంది కాబట్టి బుక్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ అని చెప్తాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ.
So honesty, it is an abstract noun. Honesty, abstract noun, is the best policy. So honesty is a noun. Option 1 is the right answer. Honesty, it is an abstract noun. సో నౌన్ గురించి తెలుసుకోవాలి, టైప్స్ ఆఫ్ నౌన్స్ వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోలో క్లియర్గా మనము నౌన్స్ వాటి గురించి డిస్క్రైబ్ చేస్తున్నాను. దాని గురించి ఒకసారి జాగ్రత్తగా వీడియో చూసారంటే క్లియర్గా టైప్స్ ఆఫ్ నౌన్స్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, దే దెమ్సెల్వ్స్ అడ్మిటెడ్ దేర్ గిల్ట్. దే దెమ్సెల్వ్స్, దిస్ ఈస్ కాల్డ్ దే. ఇట్ ఎంఫసైజెస్ emphatic pronoun. This is called emphatic pronoun. సో themselves అనేటువంటిది ఒక ప్రొనౌన్. దే themselves emphatic pronoun. సో నౌన్ కాదు, ప్రొనౌన్, వర్బ్ కాదు, యాక్షన్ కాదు. అడ్మిటెడ్ అనేది వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ కాదు. సో యాడ్వర్బ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద వర్బ్. వర్బ్ని గురించి డిస్క్రైబ్ చేయట్లేదు. దే అనేటువంటి ప్రొనౌన్ గురించి చెప్తుంది కాబట్టి దే themselves, it is a pronoun. Okay na? Okay. Next, he closed his eyes suddenly. He closed his eyes. He closed. Closed అనేటువంటిది verb. సో అన్ని verb. యాక్షన్ కాబట్టి అన్ని రైట్. He closed his eyes suddenly. He became a small brown mouse. Brown mouse. మౌస్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే బ్రౌన్. ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. మౌస్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్. సో వర్బ్ అడ్జెక్టివ్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఫ్యూ బాయ్స్. ఫ్యూ బాయ్స్ wrote the exam. బాయ్స్ గురించి చెప్తున్నాం. ఎంతమంది బాయ్స్? ఫ్యూ బాయ్స్. బాయ్స్ని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. సో కాబట్టి బాయ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. బాయ్స్ నౌన్కి ముందు ఉంది, నౌన్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. బాయ్స్ నౌన్, రోట్ వర్బ్, ద ఎగ్జామ్ నౌన్. సో ఫ్యూ అనేటువంటిది అడ్జెక్టివ్. క్లియరా? ఓకే, వెరీ గుడ్. ద కార్ ఈజ్ గోయింగ్ స్లోలీ. ద కార్ ఈజ్ గోయింగ్ స్లోలీ. ఎల్వైతో ఎండ్ అయినటువంటిది ప్రతి ఒక్కటి యాడ్వర్బ్ అని చెప్పాను. సో గోయింగ్ వెళుతూ ఉంది. ఎలా వెళ్తుంది? స్లోగా వెళ్తుంది, స్లోలీ. సో ఇట్ ఈజ్ అన్ యాడ్వర్బ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 29th, ఆప్షన్ 2 ఈజ్ ద యాడ్వర్బ్. ఓకేనా. సో పర్హాప్స్ హిస్ ట్రైన్ ఈజ్ లేట్. పర్హాప్స్, సో ఇట్ టెల్స్ అబౌట్ ద టైమ్. పర్హాప్స్ అంటే టైం గురించి చెప్తుంది. టైం గురించి చెప్పడం అంటే ఏమవుతుంది? యాడ్వర్బ్. పర్హాప్స్ హిస్ ట్రైన్ ఈజ్ లేట్. సో ఇట్ ఈజ్ అన్ యాడ్వర్బ్. ఓకేనా. ఐ డు నాట్ నో హిమ్. డూ యాడ్వర్బ్. డూకి యాడ్ చేస్తున్నాము, వర్బ్కి యాడ్ చేస్తున్నాము, వర్బ్ గురించి చెప్తున్నాం కాబట్టి నాట్ నోన్, నోన్, నాట్ నోన్. సో వర్బ్ను గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి నాట్ ఈజ్ ఆల్సో అన్ యాడ్వర్బ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఫాండ్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఇట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. It comes before the noun and it tells the relation with the noun. స్వీట్స్ అనేటువంటి నౌన్కి ముందు వస్తుంది ప్రిపోజిషన్. ప్రీకి వచ్చి దాని యొక్క రిలేషన్ గురించి చెప్తుంది. ప్రిపోజిషన్ నౌన్స్ ముందు ఉంది, నౌన్కి ముందు ఉంది కాబట్టి ఓఎఫ్ ఆఫ్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఏంటిది? మోహిని neither sings nor dance. మోహిని నెయిదర్ సింగ్స్ నార్ డ్యాన్స్. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్. మోహిని సింగ్స్, డ్యాన్స్ని రెండింటిని కలుపుతూ ఉంది. నెయిదర్ నార్ ఈజ్ ఏ కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే ఈ సింగ్స్ని, డ్యాన్స్ పాడడాన్ని
డ్యాన్స్ వేయడాన్ని రెండింటిని కలుపుతూ మోహిని డ్యాన్సు చేయలేదు, పాట పాడలేదు అని చెప్తుంది అనమాట. రెండింటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి నెయిదర్ నార్ అనేటువంటి కోరిలేటివ్ కంజంక్షన్ కాబట్టి దిస్ ఈజ్ ఫోర్త్ వన్ కంజంక్షన్. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, దీస్ టూ ఆర్ కోరిలేటివ్ కంజంక్షన్స్. బట్, అండ్, సో ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ఆర్, వాట్ ఎ సర్ప్రైజ్, వాట్ అండర్లైన్ చేస్తున్నారు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. దట్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఓకేనా. ఐ ఎంజాయ్ డూయింగ్ ఎగ్జైటింగ్ టాస్క్స్. ఐ ఎంజాయ్ డూయింగ్ ఎగ్జైటింగ్ టాస్క్స్. ఇక్కడ చూడండి, ఎగ్జైటింగ్ ఇంగ్ కనిపిస్తే మనము వర్బ్ అని అనుకొని పొరపాటున వర్బ్ అని పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ వర్బ్ ఆప్షన్ లేదు కాబట్టి ఓకే, కానీ ఎగ్జామ్లో ఎగ్జైటింగ్ ఇంగ్ ఉంది, వర్బ్ పెట్టేద్దాం అనుకుంటారు. ఎగ్జైటింగ్ టాస్క్స్, టాస్క్ అనేటువంటి నౌన్కి ముందుంది కాబట్టి ఎటువంటి టాస్క్ అది, ఎగ్జైటింగ్. సో టాస్క్ అనేటువంటి దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఎగ్జైటింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. ఐ ఎంజాయ్ డూయింగ్ ఎగ్జైటింగ్ టాస్క్స్. టాస్క్స్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీనిని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్, బిసైడ్స్ తెలుగు షీ నోస్ ఇంగ్లీష్. బిసైడ్స్ ఇట్ ఈస్ ఏ ప్రిపోజిషన్. తెలుగుతో బిసైడ్స్, ఇన్ అడిషన్ టు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, తెలుగుతో పాటుగా షీ నోస్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా తెలుసు. తెలుగు తెలుసు, ఇంగ్లీషు తెలుసు. సో బిసైడ్స్ ఈజ్ ఏ ప్రిపోజిషన్, ఇట్ మీన్స్ ఇన్ అడిషన్ టు. సో తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ తెలుసు అనేటువంటి కాన్సెప్ట్ ఇది. బిసైడ్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఓకేనా, అర్థమైందా? సో ఈ విధంగా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద డిఎస్సిలో అసలు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, వీటి గురించి క్లియర్గా తెలియాలి అంటే ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో మీకు అర్థమైందంటే డిఎస్సి 2024 రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.